పొంగనూరులో పోలీసుల మీద కూడా దాడి చేశారు. దాని గురించి ఎలా ఏమనుకుంటున్నారు? ఆడికి మతి స్థిమితి లేక కార్యకర్తలు రెచ్చగొట్టి నేను పులిని ఏం దేని పులి నువ్వు పులివో నక్కవో ప్రజలు తెలుసు. అలా కార్యకర్తలు రెచ్చగొడుతున్నావు నీకు జనాలు లేక రెచ్చగొట్టి గొడవలు చుట్టిస్తున్నావు. ఏదో వేగంగా దొడ్డదొరికి రావాలని జగన్ పవన్ కళ్యాణ్ కలిసి జగన్ దింపేయాలని చంద్రబాబు నాయుడు పవన్ కలిసి దొడ్డుదారి పరిస్థితులు చేస్తున్నారు వాళ్ళు. మీ పప్పులు ఉడకో ఈ రోజు చెప్తున్నాం 175కి 175 వచ్చి తీరుతాం. నువ్వు కూడా నెగ్గో పవన్ కళ్యాణ్ నెగ్గడో. అంటే మీరు 175 వైనాడు 175 గెలిస్తే మేము ఏమైనా నోట్లో వేలు పెట్టుకొని కూర్చుంటాం అని చెప్పేసి అంటున్నాడు కదా. ఏలు కట్టు అది ఎట్టుకుని కూర్చోమను నెగడ తోలుకుని అది ఎట్టు కూర్చోము. ప్రజలు చేసామయ్యా, ప్రజలు చేసామనే ధైర్యం మాకు. ఆడికి 4 సార్లు 3 సార్లు ఛాన్స్ ఇచ్చేది లవడ ఆడి చేసింది. ఏం చేయాలి లవడాడు ఆడి కొడుకు జాబు ఏం చేశాడు? ఆడి ఏం చేశాడు చెప్పు. ఆడి కార్యకర్తలకి జన్మభూమి, ఆ జన్మభూమి వాళ్ళకే 5-10 లోన్లు దెంగేసు. ఇప్పుడు 100% మంది పథకాలు ఉంటాయి. ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి చేసింది. ఆడు 5కి ఇచ్చాడు 100కేనే ఆడి కార్యకర్తలకి. ఆడి జెండా కట్టింది. కేజీ బంగారం కాదు 10 తులాలు ఇచ్చినా కూడా 10 కేజీ ఇచ్చినా కూడా ఆడికి వేయరు. ఎందుకని బాబాయ్ 40 ఏళ్ళ అనుభవం ఉంది, 14 ఏళ్ళు చేశాడు. ఆ 40 అవసరాలు ఆడ కార్యకర్తలు జంగడకే ఎవడికి అనుభవం కాదు అది. ఏదో కొంతమంది కళ్ళు లేని కబోదులు సొమ్ములు లేని కబోదులు కూడా ఏడుతున్నారని అట్టుకుని అంటే తినేసారు కదా మళ్ళీ తినేద్దారని వాళ్ళు పంచుకుని. వైనాట్ పులివెందులో టీడీపీ జెండా ఎగరవేస్తాం. బటన్ నొక్కుతున్నాడు, అభివృద్ధి ఏం జరగట్లేదని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు ఆడి కళ్ళు పోయినాయి, ఆడి సొమ్ములు లేవు. ఆడి కళ్ళు పోయి కొళ్ళు కబోదాడు. కళ్ళు లేవు ఆడికి, చెవులు లేవు. అది సరిగ్గా అయిపోయింది. ప్రాజెక్టు తీసుకురాలేదు, ఒక అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ ఎవరిదే? రాజశేఖర రెడ్డి గారించి జగన్ గారించి పాదయాత్రతో నా పోటే కదా. ఆ ఏళ కేంద్రం కట్టేస్తానంటుంటే నువ్వు దెంగేస్తారని ప్యాకేజ్ కోపేసి నువ్వు దెంగేవు కదా. సైడ్ వాల్ ఏదో కట్టావు, దానివల్ల ఎన్ని వేల కోట్లు పోయింది. నువ్వు చేసిన నిర్యోగమే ఎలా పోలవరం లేట్ అవడం కారణం. అది పోలవరం ఎప్పుడో పూర్తయిపోను నువ్వు కరెక్ట్గా చేసి ఉంటే. అది పోలవరాన్ని 72% నేనే పూర్తి చేశా అని చెప్తున్నా చంద్రబాబు నాయుడు. ఆడు పూర్తి చేసి కొట్టుకుపోయింది. పైపు చేసి ఆడు కొట్టుకుపోయింది. ఆడు వేసాక మళ్ళీ 2,000 కోట్లు అదనంగా చేశారు. ఇప్పుడు అది మరి పోలవరం చేసేటప్పుడు 23 సీట్ల కింద కాకపోయావు నువ్వు. ఆ టైంలోని నువ్వు పోలవరం కట్టుంటే పోలాన్ని ఎంతో అభివృద్ధి చేసి ఉంటే ఎందుకు పోయావు నువ్వు? నోట్లో కింద కూడా పెట్టుకుంటాడు కదా. పోలవరం అభివృద్ధి చేసి ఉంటే రాష్ట్రం అభివృద్ధి 23 సీట్లకి ఎందుకు పరిమితం అయ్యావు నువ్వు? నీ సుల్లు మాటలు అందరూ నమ్మడం. నువ్వు ఎలక్షన్ ముందు ఇచ్చిన పథకం ఒకటైనా జరిపావా చెప్పు. టీవీలో ఈయన పలానా పథకం నడిపానని ఏ పథకం పెట్టావు? నీ జన్మభూమి కమిటీ పెట్టుకుని వాళ్ళకే పంచుకున్నాను. అది